కామారెడ్డి పట్టణంలో ఒక వివాదాస్పద ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీరామ్ నగర్ కాలనీలో నివసిస్తున్న మంజుల అనే మహిళ ఇంటిని అక్రమంగా కూల్చివేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 30 సంవత్సరాలుగా అదే ఇంటిలో నివసిస్తున్నట్లు ఆమె చెబుతుండగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. మంజుల తెలిపిన వివరాల ప్రకారం 2001 సంవత్సరంలో తాటిపల్లి రాజమణి మరియు నరసింహుల నుండి ఇంటిని మొత్తం 5 లక్షల రూపాయలు చెల్లించి కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఇంటి సంబంధిత ధరణి రికార్డులు, కరెంటు బిల్లు, నీటి బిల్లు అన్ని కూడా తన పేరులోనే ఉన్నాయని ఆమె వెల్లడించారు. అంతేకాకుండా గతంలో ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కదమండి మంజుల, నా భర్త పేరు వైభవ్ ప్రవీణ్ కుమార్, శ్రీరామ్ నగర్ కాలనీ 38వ వార్డు. నాకు చాలా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నాకు ఇంత అరేంజ్మెంట్ జరగలేదు, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి అయితే ఇంకా ఘోరంగా చేయడం జరుగుతుంది. నేను సంప్రదించిన సారు లేదు, షబ్బీర్ సార్ను, నైన్ బై సార్ను, ప్రతి ఒక్క లీడర్ను కలిసిన నేను, కానీ ఇంత ఘోరంగా చేస్తారని అనుకోలేను. నా ఇల్లు కోర్టుల కేసు ఉంది అని అంటే సరే, కోర్టుల కేసు ఏదైనా చూసుకుంటా కావచ్చు, కానీ కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్? నాకు 2009లోనే కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్, డిగ్రీ ఆర్డర్, పర్మనెంట్ ఆర్డర్, ప్రతి ఒక్క ఆర్డర్ రైట్స్ ఉండగా కూడా నాకు ఎలాంటి చిన్న ఇంటిమేషన్ ఇవ్వకుండా వెకెంట్ ఆర్డర్ అని తీసుకొచ్చారు. ఒక 10 నిమిషాలు కూడా నాకు ఇంటిమేషన్ ఇవ్వలేరు. ఇది తీసుకొచ్చారు. సరే, నేను ఇంకో అప్పీల్ కోదాం అనేసరికి అప్పీల్ కోదానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా నిగ్గుల కొట్టడం జరిగింది. నేను అసలు ఎక్కడ బతుకోవాలా, ఎక్కడ ఇది చేసుకోవాలా, చిన్న ఆశా వర్కర్ డ్యూటీ చేస్తా. నేను తాటిపల్లి నరసింహులకు డబ్బులు ఇవ్వడం జరిగింది. నేను డబ్బులు ఇచ్చిన సంఘటన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మందికి తెలిసినాక అమ్మ మీరు డబ్బులు ఇవ్వాలి నాకని కూడా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. నేను చాలా మంది తోటి మహిళలను, మహిళా మండలను అందరిని తీసుకెళ్లడం జరిగింది. అమ్మ నువ్వు అయితే ప్రస్తుతానికి ఆ ఇంట్లో ఉంటున్నావు కదా, మా భాగం అక్కడ వచ్చింది, ఆయన భాగం అక్కడ వచ్చింది, మీరు అట్లనే ఉండండి అమ్మ అని చెప్పడం జరిగింది. గత 35 సంవత్సరాల నుంచి నా మ్యారేజ్ ఇళ్ళనే అయితే, నాకు పిల్లలు పుట్టిర్రు, అందరికి ఇంట్లోనే అయిపోయినాక ఇప్పుడు లాస్ట్కి వచ్చి నువ్వు ఇల్లు ఉండద్దు, ఇది కాదని చెప్పేసి నన్ను రోడ్డు మీద ఈడ్చడం జరుగుతుంది. నన్ను ఒక చిన్న ఆశా వర్కర్ చేసుకుంటున్నా, నన్ను చేసుకొనియకుండా నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతుర్రు. నేను తాటిపల్లి నరసింహులు చనిపోయినప్పుడు కూడా నేను శవంను లేవనియానంటే అమ్మ మీరు అందులో ఉంటుర్రు కదా, మేము ఒక కోమట్లము, మా ఇజ్జత్ మా పరువు పోతుంది, కొంచెం మీరు అందులోనే ఉంటురు కాబట్టి మీ జోలికి రానమ్మా అని చెప్పారు. ఇప్పుడు వచ్చేమో మొత్తం గులగొట్టడం జరిగింది. ప్రతి ఒక్క పేపర్ రైట్స్ ఉండగా కూడా ఇంత దౌర్జన్యం చేస్తే అది ఎంతవరకు కరెక్ట్? నేను అక్కడికి పోయినా లేదా చావు కూడా పోయినా శవం లేవని అన్నది కూడా మీరు ఇదొకటి ఎంక్వైరీ చేసుకోండి. మాకు ఎస్ఐ శంకరయ్య సార్ కూడా చాలా సహకరించి అప్పుడు కేసు ఎఫ్ఐఆర్ చేసిండు, కోర్టుకు పంపించిండు. కోర్టు నుంచి కూడా ఇంజక్షన్ ఆర్డర్, డిగ్రీ ఆర్డర్, పర్మనెంట్ ఆర్డర్ అన్ని వచ్చినాక కూడా కోర్టును కూడా ధిక్కరించి 2009లో కూడా సేమ్ ఇట్లనే వలగొట్టిర్రు, ఇట్లనే గులగొట్టిర్రు. కరెంటు, నల్ల మొత్తం ప్రతి ఒక్కరు గులగొట్టిర్రు. మళ్ళీ నేను ఆ ఆదాస్తాన్ని అమ్మేసి మొత్తం మళ్ళీ పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ డిసెంబర్ 29 నాడు వెకెంట్ ఆర్డర్ అని తీసుకొచ్చి నేను కోర్టు గౌరవిస్తాను, ఎందుకంటే కోర్టు అప్పుడు నాకు చాలా మంచిగా సానుకూలంగా ఇచ్చింది. మరి వాళ్ళకి వచ్చిన ఆర్డర్ ఏముందో అని చూసేసి నేను మళ్ళీ హైకోర్టుకు పోయేస్తానే వరకల్లా తెల్లారి వరకు ఇవంతా గులగొట్టిండ్రు. వాళ్ళకి వచ్చిందైతే వాళ్ళు ఉండాలి కదా, ఇట్లా గులగొట్టద్దు కదా. ఒక ఆడామను ఇన్ని రోజులు ఇంత బాధ పెడితే వాళ్ళకి ఏమొస్తుంది? నేను అడిగిన ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అంటే మాకేం సంబంధం లేదమ్మా, పలానా చాట్ల రాజేశ్వరు 25 సంవత్సరాలు అదే గల్లీకి గెలిచిండు కాబట్టి ఆయననే మాది చూసుకుంటుండు, మీరు మా ఇంటికి రావద్దు, మాకు సంబంధం లేదని అంటుండ్రు. మేము ఆయనను కలిస్తేనేమో నాకు సంబంధం లేదని నేను అంటుండు. మరి మేము ఎక్కడికి వెళ్ళాను, మేము ఎక్కడ తలదాచుకోవాలి? నా 2 ఆడపిల్లలు, మేము రోడ్డు మీద పడ్డాం. దయచేసి గవర్నమెంట్ ఇప్పుడైనా న్యాయం కలిగించాలని కోరుకుంటున్నాను సీఎం సార్కు. మేము ప్రతి ఒక్కరికి పేరున వెంకటరమణారెడ్డి సార్ కొంచెం దయచేసి ఈ వీడియో చూసైనా సరే కొంచెం సహకరించగలరు. నాకు మీడియా సార్ వాళ్ళు, మీడియా మిత్రులు వాళ్ళందరూ నాకు సహకరించి అక్క ఇంత ఘోరమైన పరిస్థితి, నువ్వు డిస్ట్రిక్ట్ లీడర్ అయి ఉండి కూడా నీకు ఇంత బాధ అయితే నార్మల్ మధ్యతరగతి పరిస్థితి ఇంకేం కావాలని చెప్పేసి నాకు చాలా మంది అనుకూలంగా, నాకు బాధ చాలా ఘోరంగా నన్ను టార్చర్ పెడుతున్నారు. కాబట్టి దయచేసి నా తోటి మహిళలు కూడా చాలా మంది అయ్యో అక్క ఇంత ఘోరమైన పరిస్థితి అని చెప్పేసి నన్ను ఎంతో మంది ఓదార్చుతున్నారు. నా తోటి ఆశా వర్కర్లు కూడా చాలా మంది బాధపడుతున్నారు. నేను ఒక బీసీ మహిళా అధ్యక్షురాలు అయి ఉండి కూడా నేను ఏం చేయలేని పరిస్థితి ఉన్నా గవర్నమెంట్ ఇకరైనా సహకరించి నాకు న్యాయం కల్పించాలని కోరుకుంటున్నాను. మాకు న్యాయం కల్పించాలి. ఒక్కవేళ ఎడల న్యాయం కలగలేదు అని అంటే మేము ఇంట్లో పెట్రోల్ పోసుకొనైనా మాకు ఎవరెవరు అటాచ్మెంట్ చేసారో వాళ్ళ పేరు మెన్షన్తో రాసి మేము చావడానికైనా రెడీ ఉన్నాం, కానీ మేము మాత్రం ఇల్లు ఇడిసే ప్రసక్తే లేదు. ఇటు దోమకొండలో ఇంటికి పోతేనేమో కామారెడ్డిల పేరు చెప్తారు, కామారెడ్డిల పేరు చెప్తేనేమో దోమకొండలు. ఇట్లాంటి పరిస్థితి ఏ ఆడవాళ్ళకి రావద్దు. నేను ఒక డిస్ట్రిక్ట్ లీడర్ని అంటే నన్ను ఇంత అరేంజ్మెంట్ చేస్తారు కాబట్టి నార్మల్ గరీబుల పరిస్థితి ఉంటే వాళ్ళు ఇంకేం కావాలా? అట్లాంటప్పుడు నేను ప్రాణానికైనా తెగిడిస్తాను తప్ప ఈ ఇల్లు ఇడిసే ప్రసక్తి లేదు. దయచేసి నాకు న్యాయం కల్పించాలి. అందరు పెద్ద నాయకులకు ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు. దయచేసి నాకు న్యాయం కల్పించాలని కోరుకుంటున్నాను. ఇట్లు కే మంజుల, ఆశా వర్కర్.